హలో. మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలలో కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారిలో ఒక ఉత్కంఠత నెలకొన్నది. ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అనే అంశంపై. ఈ అంశంపైన వివిధ రకాల బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని, ఫలానా మెజార్టీతో ఫలానా అభ్యర్థి ఫలానా నియోజకవర్గంలో గెలుస్తున్నారని, ఓడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. 175 స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 88. అంటే 88కి పైగా వచ్చిన పార్టీ లేదా కూటమి అధికారాన్ని అనగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. వైఎస్ఆర్సిపి వై నాట్ 175 అనే నినాదంతో సిద్ధం సభలతో ఎన్నికలకు వెళ్ళింది. అంతే దూకుడుగా టీడీపీ పార్టీ కూటమి అనగా జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కూటమి కూడా పోటాపోటీ బహిరంగ సభలను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, జగన్ గారు తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి కనుక ఈసారి తప్పక నేను అధికారంలోకి వస్తాం, మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఐపాక్కు వెళ్ళి ఎన్నికల తర్వాత కూడా అంతే ధీమాను వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీ పార్టీ కూటమి కూడా అంతే ధీమాగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ సరళిని మనం పరిశీలిస్తే ఈసారి అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. 81.86% పోలింగ్ నమోదు అయింది. గతంతో పోలిస్తే 2.5% ఎక్కువగా నమోదు అయింది. ఈ ఎక్కువగా నమోదు అయినది యాంటీ ఇన్కంబెన్సియా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటా, ప్రభుత్వ అనుకూల ఓటా అనే విషయంలో కూడా వివిధ సిఫారసులకు పూర్తి అంచనాకు రావడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి సందర్భంలో నేను ఉమ్మడి 13 జిల్లాలు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆ 13 జిల్లాలను వివిధ వర్గాల వారి ప్రజలను, ఓటు హక్కును ఉపయోగించిన వ్యక్తులను అడగడం, పరిశీలించడం, అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. మా వద్ద స్పష్టమైన అభిప్రాయం ఉంది. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉంది కనుక దాన్ని వెల్లడించడం సాధ్యం కావడం లేదు. అంతేకాకుండా వివిధ సర్వే సంస్థలు పోస్ట్ పోల్ సర్వే అంటే ఎన్నికల అనంతరం కూడా సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే యొక్క రిపోర్ట్లు అటు వైఎస్ఆర్సిపి పార్టీకి అదేవిధంగా టీడీపీ పార్టీ కూటమి కూడా చేరడం జరిగింది. వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ముఖ్యంగా మనం పరిశీలిస్తే సంక్షేమ పథకాలను పొందిన అనగా మాస్ పీపుల్ ఎక్కువగా ఓటింగ్కు అనుకూలంగా ఉన్నారని కనబడుతుంది. అదేవిధంగా టీడీపీ పార్టీ ఆ కూటమికి విద్యావంతులు, ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అదేవిధంగా ఎలైట్ పీపుల్, అటెంటివ్ పీపుల్ వారికి అనుకూలంగా ఓటు వేశారని మనకి వివిధ సమాచారాల బట్టి అవగతం అవుతుంది. ఈ నేపథ్యంలో నేను ఒకటి స్పష్టంగా చెప్పగలుగుతాను. ఏ పార్టీకి కూడా 175 స్థానాలకు 130 స్థానాలు దాటే అవకాశం లేదు. కానీ ఏదో ఒక పార్టీ తప్పనిసరిగా 88+ స్థానాలను కైవసం చేసుకోబోతుంది. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి? రెడ్డి సామాజిక వర్గం ఎటువైపు ఉంది?
కమ్మ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపారు, కాపు సామాజిక వర్గం ఎటువైపు చూపారు, ఆ రాజకీయ పరిస్థితులన్నీ అవగతం చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో పూర్తి వివరాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధన సడలిన తర్వాత వెల్లడించడం జరుగుతుంది. 81.86% ఓట్లు అనేది పట్టడం జరుగుతుంది. అంతేకాకుండా షర్మిల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ అనుకూలంగా ఉన్నారా, ప్రభుత్వాన్ని మార్చే దృక్పథంతో ఉన్నారా, ఇతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కును కలిగి ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్న వారే కాకుండా వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రజలు కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఉత్సాహం చూచి ఓట్లు ఉపయోగించుకున్నారు. ఇది దేనికి సంకేతం అనే అంశాలన్నింటినీ మరొక వీడియోలో నేను తెలియపరుస్తాను.